ఏది ఏది కూడా దొరకకుండా. సో తెలుగుదేశం ఏంటంటే వాళ్ళకు ఉండే స్టాండర్డ్ ఫార్మాట్లోనే ఆయన మాట్లాడు. నాగేంద్ర గారిది మొదటి నుంచి అగ్రెసివ్ వాయిస్, మనం ఆయన ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తున్నాం. మీరేం ఎలా చూస్తున్నారు ఈ 46? నాకున్న ఇన్పుట్స్ 48% ఓట్ షేర్ ఉందండి టీడీపీకి. నేనేమి ఆయనలాగా తక్కువ చేసి చెప్పట్లా, 48% ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 48% మీకు శ్రీనివాస్ చౌదరి గారికి, నాగేంద్ర గారికి, బాజీ గారికి నమస్కారం. ఇప్పుడు 48% ఉండేటట్లయితే మీరు అన్నట్టు పోనీ వాళ్ళు ఏమైనా 46 అంటే మీరు ఇంకో 2 పెంచారు కాబట్టి 48 దాకా వెళ్ళారు. నేను జనంలో ఉన్నదే చెప్పాను సార్, నేను పెంచలేదు, మిమ్మల్ని ఏమి ఇది చేయట్లేదు. నో ఉంటే నిజంగా చంద్రబాబు గారికి కనుక ఆ మాత్రం ధైర్యం ఉన్నట్టుంటే అసలు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి కోసము తగ్గి, లేకపోతే ఏమన్నా బీజేపీ తోటి అటు ఇటు ఎప్పుడు వస్తుందా, బీజేపీ వాళ్ళు కరుణిస్తారా, కటాక్షిస్తారా, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎప్పుడు పిలుస్తుందా అని చెప్పని ఈ రకమైనటువంటిది ఉండేది కాదు. నేను ఇవాళ బాజీ గారు చివరిలో ఒక మాట అయితే అన్నారు, ఏదో 0.% తగ్గింది ఇప్పుడు 0.% అని. అదే నేను చెప్తుంటాను, 0.% అయినా 22% అయినా 51% అయినా ఏదైనా సరే నేను సింగిల్ గా నిలబట్టం కనుక అయితే ప్రజలు నన్ను ఆదరిస్తారు, డెఫినెట్ గా ఆదరిస్తారు. మరి ఓడిపోయిన తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏలియన్స్ కోసం కొత్త పొత్తులు, కాకర పువ్వొత్తులు, లేకపోతే మొక్కజొన్న కడ్డీల కోసం పరిగెత్తల. ఒకటే చెప్పాడు, నేను ఒంటరిగానే ఉంటాను, నేనే వెళ్తాను, నాకు నేను ఇచ్చేటువంటి ఎజెండా ఏదైతే ఉందో అది నేనైతే అమలుపరచగలుగుతాను అని ముందుకెళ్ళాడు. సక్సెస్ఫుల్ గా 151 సీట్స్ వచ్చింది. సరే, ఇవాళ తెలుగుదేశం పార్టీకి జనసేన ఫస్ట్ అది మాట్లాడేటట్టయితే లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అడిగినటువంటి రిపోర్టర్ కి క్లియర్ గా చెప్పింది ఏంటంటే చీఫ్ మినిస్టర్ అనేటువంటి పదవి చంద్రబాబు నాయుడు గారు, అందులో అనుమానం ఏం అక్కర్లేదు మీకు అని చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, పోనీ డిప్యూటీ సీఎం అన్నా ఇస్తారా అని చెప్పని తర్వాత అడిగారు, ఏది పవన్ కళ్యాణ్ గారు. నో, అది మాత్రం తెలుగుదేశం ప్యాలెట్ బ్యూరో డిసైడ్ చేస్తుంది అని, అంతేగాని ఏదో మాకి ఏదో కమిటీ వేసుకున్నాం, ఆ కమిటీ కాదు ఆయన అన్నది, తెలుగుదేశం ప్యాలెట్ బ్యూరో నిర్ణయిస్తుంది అన్నారు. అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ ఇష్టం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుంది, లేదంటే బయట నిలబెడతారు. ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే ఒక మాట అన్నాడు ఆయన, మీరు ఆ ఊరికి నా అరుపులు అరిస్తే అయిపోయిందా, సీఎం అంటే అయిపోతానా నేను, అసలు నాకు అనుభవం ఉందా, లేకపోతే నాకు ఓట్లు వేస్తారా, మీరందరూ లాస్ట్ టైం ఏం చేశారు, జగన్ గారికి ఓట్లు వేశారు, నా సినిమాలు అయితే చూడటానికి కూడా రావట్లేదనో అట్టట్టా మాట్లాడు. అంటే ఎవరికి ఇక్కడ సీఎం గా పదవి కోసం అని చెప్పనని ఫస్ట్ కొట్లాట. పోనీ ఆ సీఎం పోస్ట్ కన్నా చక్కగా కూర్చొని మాట్లాడుకున్నారా, ఇప్పటి వరకు లేదు. వీళ్ళు ఎంతసేపటికి జగన్ గారి యొక్క ప్రభుత్వాన్ని దించాలి, జగన్ గారి యొక్క అరాచకం రాష్ట్రంలో జరుగుతున్నది, ఇంతే తప్ప రాష్ట్రంలో మేము ఇవాళ ఈ ప్రజలకి ఇది చేస్తాము, ఇంతకు ముందు మేము మేనిఫెస్టో అమలు పరచలేదు అనేది అక్కడ వెళ్ళలేదు. నెంబర్ 1. నెంబర్ 2, శ్రీనివాస్ చౌదరి గారు అసలు జనరల్ గా నిజాలు మాట్లాడతాడు. చౌదరి గారు అంటే నాకు చాలా పర్సనల్ గా కూడా లైకింగ్, ఎందుకంటే ఆయన పార్టీలో కూర్చున్నా సరే కొన్ని నిర్మోహమాటంగా మాట్లాడతారండి, నేను చాలా లైక్ చేస్తా, ఎందుకంటే తప్పేం లేదు, కొన్ని ఒప్పుకోవచ్చు దానికి ఆయన కానీ ఇవాళ పాపం ఆయన కూడా ఎట్లాగో అట్లా ఆ ట్యూనింగ్ కొంచెం మార్చారు. ఇవాళ నాగేంద్ర గారిని ఇబ్బంది పెట్టకూడదు, మరి ఏం చేయాలి, బాజీ గారిని ఇబ్బంది పెట్టకూడదు, కాబట్టి ఆ ట్యూనింగ్ జాగ్రత్తగా చేశాడు తప్ప. నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళాలి అంటే భారతీయ జనతా పార్టీ యొక్క గ్రీన్ సిగ్నల్ కేంద్రం నుంచి కావాలి. వాళ్ళు ఇస్తే వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు, లేకపోతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసే వెళ్తాడు. అదే లోకేష్ గారు ఒక రకంగా నర్మగర్భంగా చెప్పినటువంటి మాట. ఎందుకు చెప్పాడు లోకేష్ గారు, ఎందుకు మాట్లాడుతున్నాడు, సీఎం పోస్ట్ ఆయన ఎందుకు మాట్లాడాడు, ఇవాళ రోజున మనం లేదు, మనకి ఇంత పర్సెంటేజ్ ఉంది, మనం ఒంటరికి వెళ్తున్నాము, ఆయన ఎక్కించుకుంటే మంచిది కాదు, నిజమే అని చెప్పి నేను ఎందుకు అన్నాడు అంటే, లోకేష్ వెళ్ళి మొన్న కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్నటువంటి అమిత్ షా గారితో వాళ్ళతో కలిసి వచ్చి వచ్చాడు. మరి ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడో తెలియదు. ఆ తర్వాత మాత్రం ధైర్యం పెంచుకున్నాడు, వాళ్ళ నాన్నగారే సీఎం అన్నాడు, డిప్యూటీ సీఎం కూడా లేదు పొమ్మన్నాడు. అంతకు ముందే ఉన్నా, ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాక అన్నయ్య అన్నాడు. అన్నయ్య అనగానే ఈ మా తమ్ముడు కదా అనుకుని పాప పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్ కావలించుకున్నాడు. వాళ్ళకి అన్నయ్య లేదు, లేకపోతే తమ్ముడు లేదు. ఆ తెలుగుదేశం పార్టీలో అవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ అధికారం కావాలి అంతే. మాకు ఎవరినైనా ముంచుతాం, ఎవరినైనా వెన్నుపోట్లేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వేస్తారు. నేను ఉన్నట్టు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచేది గ్యారంటీ. ఇదేదో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నా, ఇవాళ ఈ 3 పార్టీలది మీరు అనాలిసిస్ సరదాగా కాసేపు కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ఎవరితో పొత్తులు పెట్టుకోం, మేము సింగిల్ గా వెళ్తాం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 24లో గెలిచి తీరుతారు. కాబట్టి మా ఆ ధైర్యంతో ఈ జరుగుతున్నటువంటిది ఏదో
పాకిస్తాన్ ఇండియా ఆడుతున్నప్పుడు ఉండేటువంటి టెన్షన్ ఎందుకంటే ఇవాళ ఆడుతున్నటువంటి మూడు కూడా న్యూజిలాండ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఎవరు గెలిచినా మాకు ఏమి ఇబ్బంది లేదు అన్నట్టుంది. కాబట్టి వాళ్ళ ముగ్గురు కొట్టుకుంటున్నా ఏం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నిజంగా పాపం అమాయకుడు అనాలో ఏమన్నారో తెలియదు కానీ ఆ జైలు నుంచి బయటకు వచ్చి ఓ రెచ్చిపోయి మాట్లాడేశాడు. అపరిపక్వత అంటారు. ఎందుకంటే రాజకీయాలు అందులో చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగే మాట్లాడిచ్చాడు. మీరు బాగా సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసో లేదో, ఎన్టీ రామారావు గారిని ఇది చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళ చేత మాట్లాడిచ్చాడు కానీ చంద్రబాబు గారు ఎక్కడా మాట్లాడలే. మీకు గుర్తుందో లేదో, చివరికి రెడ్ బస్సులు, ఎర్ర బస్సు లేకపోతే ఇవే అని చెప్పని వెంకటేశ్వరరావు గారు పాప తెలియక ఆయన మాట్లాడేశాడు తప్ప చంద్రబాబు గారు ఎక్కడా మాట్లాడలేదు. అదే పవన్ కళ్యాణ్ గారిని జైలు నుంచి బయటకు తెచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు మాట్లాడలే, బాలకృష్ణ మాట్లాడలే, ఈయన చేత మాట్లాడిచ్చేసేసారు, అయిపోయింది. పాపం అంత అమాయకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా మాట్లాడాలి లోకేష్ గారు? మీరు ఇందాక 10 సార్లు అడుగుతున్నారు. మామూలు వ్యక్తి ఎవరైనా మాట్లాడితే డెఫినెట్ గా మనం దాన్ని తీసుకోకర్లేదు, పరిగణించక్కర్లేదు. కానీ అసలు ఇవాళ పార్టీ చూస్తుంది ఎవరు? చంద్రబాబు గారు కాదు, లోకేష్ చూసుకుంటున్నాడు పార్టీ మొత్తం. షార్ట్స్ అండి, ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు, విధానపరమైన నిర్ణయాలు ఆయన ఎక్కువ తీసుకుంటున్నారు. హి హస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ ప్రూవెన్ లీడర్. అందులో అది వేరు, అప్రూవ్డ్ లీడర్ అది అంటే ప్రజలు నిర్ణయించాలి సార్. అది ఎక్కడ నిర్ణయిస్తారు? పార్టీలో వంశపారంపర్యంగా ఆయనకు వచ్చినటువంటి